నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో అది పెద్ద చర్చ జరుగుతోంది. ఒకటి, సీఎం మార్పు జరిగే సూచనలు ఉన్నాయంటున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున క్యాబినెట్ కూడా రీషఫుల్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయనే చర్చ ఒకవైపు ఢిల్లీలో, మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాలు సాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు, మరోవైపు తెలంగాణలో అస్తిత్వ పోరాటం ఒకటి సాగుతోంది. తెలంగాణలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రివోల్ట్ తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమైంది. మరోవైపు ఎన్టీఆర్ విగ్రహం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తెలంగాణలో స్థాపించాడో అప్పుడు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి గోస, వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవటం. ఇవన్నీ వ్యవహారాలు మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసీసీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. అన్న నమస్తే. దండం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఏదన్నా ఇవాళ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అస్తిత్వ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ప్రజలు గుర్తించుకోవాలి. మనం ఏం చేస్తాం? ప్రజలే గుర్తించాలి. ప్రజల దగ్గర ఓటు హక్కు ఉంది. అనబామ కంటే పెద్ద ఆయుధం అది. అంబేద్కర్ సార్ ఇచ్చిపోయింది. అది తీర్పు చెప్పవలసింది వాళ్ళే, ఎవరు కాదు. సీఎం కాదు, పిఎం కాదు, మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీటీసీలు కాదు, జెడ్పీటీసీలు కాదు, వార్డు మెంబర్లు కాదు, జిల్లా పరిషత్ చైర్మన్లు కాదు. ఓకే, ప్రజల తీర్పు వాళ్ళు తెచ్చుకున్నారు. అయ్యా మంచోడు అనుకున్నాం, కొడుకు షెడ్డోడు అనుకున్నారా? కొడుకే షెడ్డోడు అయిన అయ్యా గుర్తుకొచ్చేటట్టు చేశారు. అది ప్రజలతో. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం ఏం కోల్పోతుంది అనుకుంటున్నారు? ఎందుకు ఇవాళ పోరాటం చేయాల్సి వస్తుంది? ఒకవైపు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇష్యూని కప్పిపూడ్చడానికి పవన్ కళ్యాణ్ని పంపించి ఫెయిల్ చేసిన చంద్రబాబు నాయుడు. ఇది అవుట్లైనా? ఎస్. ఇంత ఇంక ఇవన్నీ ఒక ఎత్తు. నేను పవన్ కళ్యాణ్కి ఒకటే చెప్పదలుచుకుంది. మీ పెద్ద మనుషులై మా తెలంగాణలో ట్యాంక్ బండ్ నుంచి సిటీలు ఉన్నాయి విగ్రహాలు. మా పెద్ద మనుషులై తెలంగాణ కోసం మీ చంద్రాలు, నీ పార్ట్నర్ ఉన్నటువంటి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మా బూటక్ ఎన్కౌంటర్లతోని మీ పార్టీలో చంపిన, అప్పుడున్న టీడీపీ పార్టీలో చంపబడ్డటువంటి గొప్ప నాయకులై అక్కడ పెట్టండి. రెండోది, 97, 90sలో గద్దారన్నకు బుల్లెట్లు తగిలినప్పుడు నేను జనసేన ఆఫీసు పెట్టుకొని పోయినా, నేను గద్దారన్నతో మాట్లాడిన బుల్లెట్ల గురించి అన్నాడు. నువ్వు జనసేన పార్టీ పెట్టింది ఎప్పుడు, బుల్లెట్లు జరిగింది ఎప్పుడు? 20 ఏళ్ళ గ్యాప్, 15-20 ఏళ్ళ గ్యాప్. ఒకరోజు నువ్వేమంటావు, చెగువీరా అంటావు. ఇంకో రోజు ఏమంటావు, పవన్ కళ్యాణ్ సనాతనం అంటావు. తర్వాత ఏమంటావు, టోటల్ ఇండియన్ అంటావు. ఓ రోజు ఏమంటావు, అన్న పీఆర్పీ అంటావు. అన్న పీఆర్పీని తీసుకొని మా కాంగ్రెస్లో కలిపేసిండు. సోనియా గాంధీ పాలన మంచిగా ఉంది, చాలా గొప్పది, సోనియా గాంధీ మా అమ్మ దేవత అని చెప్పి మీరే కలిపిరు. ఇలా రెండోది నువ్వు ఏం చేస్తున్నావు, ఓ రోజు జనసేన పడతావు, ఓ రోజు టీడీపీ పడతావు, ఓ రోజు ఆ పార్టీ పడతావు. సో క్లారిటీ ఉండవలసింది లీడర్కి. ఏంటంటే ప్రజలలో క్లారిటీ లేకుంటే ఏమవుతుందంటే, ప్రజలు చాలా మంచోళ్ళు, చాలా తిక్కలు వేస్తే నీకంటే పెద్ద తిక్కోళ్ళు మనందులంతా. ఎందుకంటే నిన్ను తీసి ఇట్లా పక్కకు పెడతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక కామెడీ ఫీజు తిరుగుతుంది ఆల్రెడీ. ఆ కామెడీ ఫీజు నువ్వు కావద్దు అని చెప్తున్నా. ఎందుకంటే మా బహుజన బిడ్డవు కాబట్టి నిన్ను కాపాడుకునే రైట్ మాకుంది. తెలంగాణ అంశంలో చూస్తే మాత్రం నిన్ను తరిమి కొట్టుడే. కానీ ఇవాళ మీరు అంటున్నారు పుట్టుకో మాట, పుట్టుకో ఇది వేషం కడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా, మీ నాయకుడు కూడా అదే పని చేస్తున్నాడు. తెలంగాణ ఏమన్నాడు? ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నాడు. ఒక రోజేమో గాంధీ స్ఫూర్తి, ఇంకో రోజేమో హిట్లర్ నాకు ఆదర్శం అంటాడు, ఇంకో రోజేమో సోనియా గాంధీ, ఇంకో రోజేమో మొన్నేమో ఇందిరాగాంధీ ఎన్టీఆర్ అన్నారు. మా బట్టి సార్ అన్నాడు అనుకో, మా ఉత్తమ్ సార్ అన్నాడు అనుకో, మా శ్రీధర్ బాబు సార్ అన్నాడు అనుకో, లేకుండా మా దామోదర్ రాజు నరసింహ సార్ అన్నాడు అనుకో, లేకుండా మా ఎమ్మెల్యేలు, మా డీసీసీ ప్రెసిడెంట్, నా లెక్క ఉన్న ఏఐసీసీలు ఉన్న వాళ్ళు అన్నారు అనుకో, మా మదియాష్కి గౌడ్ అన్నాడు అనుకో, చెప్పుదాం. ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టిండు రేవంత్ అన్న. చాలా గొప్పోడు, వాళ్ళ పార్టీ నుంచి వచ్చిండు. ఆయన మీద ప్రేమతోనే ఆయన పెట్టుకోండు. కనీసం అక్కడ కాంగ్రెస్ జెండాలు ఎగరాలి, టీడీపీ జెండాలు ఎగిరినాయి. ఓకే, టీడీపీ జెండాలు ఎగిరినప్పుడు మా రక్తం మరిగింది 100% మరిగినప్పుడు కూడా ఏం చేయగలుగుతాం? అధిష్టానం ఆయనను సీఎం చేసింది, తెలంగాణకు ఒక రాష్ట్ర పెద్ద మనిషిని చేసింది. ఆయన విగ్రహం పెట్టిన ఆయన రాహుల్ గాంధీని ప్రధానిని ఓడగొట్టినటువంటి పార్టీ ఏ పార్టీ?
ప్రధానికి ఇన్ని సీట్లు ఎంపీ సీట్లు తక్కువ పడ్డాయి. ఉమ్, అప్పుడు చంద్రబాబు నాయుడు పోయి ఎవరికి సపోర్ట్ చేసిండు మొన్న? మోడీ గారు మోడీ గారికి సపోర్ట్ చేసిండు. మరి రాహుల్ గాంధీని ప్రధాని ఓడగొట్టినటువంటి పార్టీ రామారావు పార్టీ. అలా ఉన్నటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటూ ఆయన పోయి అక్కడ మోడీ కాలకాడం ఎంపీలు పెట్టిండు. మా రాహుల్ గాంధీని పిఎం ఓడగొట్టిండు. మరి ఆ పార్టీకి వ్యవస్థాపకులు మా రాహుల్ గాంధీని మోసం చేసి మా పిఎం ఎన్నేళ్ళ కళ మా సోనియా గాంధీది, మా పార్టీలో ఉన్న కార్యకర్తలది, మా వాళ్ళది అందరిది తీసుకుపోయి నువ్వు మా రాహుల్ గాంధీని పిఎం కాకుండా బొంద పెట్టినటువంటి పార్టీ రామారావు పార్టీ. రామారావు విగ్రహం ఇక్కడ ఏం అవసరం? ఇలా హైదరాబాద్లో బీసీ లీడర్ దట్ ఈస్ అ గ్రేట్ వ్యక్తి ముఖేష్ గౌడ్. ముఖేష్ గౌడ్ అన్న తెలుసు కదా మీకు? ముఖేష్ గౌడ్ సార్ విగ్రహం పెడతా అని నువ్వే అన్నావు నీ నోటితోనే. మీ మామ జయపాల్ రెడ్డి విగ్రహం పెట్టుకున్నావు. తర్వాత ఇంకో ముగ్గురిది బాలసుబ్రహ్మణ్యంది పెట్టించినావు నీ ప్రభుత్వంలో. మా ప్రభుత్వంలో మీ సైకిల్ కాంగ్రెస్ అంటే మా అసలు కాంగ్రెస్ కాదు. సో పెట్టినావు. మరి ముఖేష్ గౌడ్ విగ్రహం పెట్టనీకేముంది? 2014లో పార్టీ పోయిన తర్వాత ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి పార్టీ అవసరమైతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో 50 నుంచి 60 కోట్ల 100 కోట్ల ల్యాండ్ అమ్మేసి పార్టీకి ఫండ్ కింద ఖర్చు పెట్టిండు. చనిపోయింది, ఇవాళ లేడు పెద్ద మనిషి. ఆయన విగ్రహం ట్యాంక్ బండ్ మీద మోంజా మార్కెట్ కానో గోషమైల్లో పెట్టాలి. మరి విగ్రహం పెట్టనీకి ఈ ఆకెట్లో రేపు మేయర్ గెలవాలంటే 300 కార్పొరేటర్ సీట్లలో మేయర్ గెలవాలంటే ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి ప్రతి డివిజన్లో పనిచేసి ఉన్నాడు. లేబర్ మినిస్టర్ చేసినప్పుడైనా, ఓబీసీ స్టేట్ చైర్మన్ అయినా. నీకు 2002 నుంచి 4 మధ్యలో వరంగల్ 4 లక్షల మందితోని రాజశేఖర రెడ్డికి పెద్ద సభ పెట్టించి కాంగ్రెస్ పార్టీకి మన కర్ణాటక గెలిచే తెలంగాణకి ఎట్లా ఊపు వచ్చిందో వరంగల్లో ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ఒక షేక్ అయి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంత గొప్ప వ్యక్తిని పెట్టుకొని, అంత మంచి వ్యక్తిని పెట్టుకొని ఆయన ట్రస్ట్ మీద ఇలా 1300 మంది పిల్లలు చదువుతున్నారు. ఆయన ఇవాళ హైదరాబాద్లో ప్రతి డివిజన్లో 10 నుంచి 20 మంది ఉచితంగా చదివిస్తుండాల కొడుకు విక్రమ్ గౌడ్. ఆయన విగ్రహం పెట్టు. హైదరాబాద్ మా లీడరు. మీరు అన్నట్టుగా ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెడితే ఓట్లు పడతాయా, లేదంటే ఎన్టీ రామారావు విగ్రహం పెడితే ఓట్లు పడతాయా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖేష్ గౌడ్ విగ్రహం పెడితే ఓట్లు పడతాయి. ఎన్టీ రామారావు విగ్రహం పెడితే పడయా? ఇప్పుడు ఎన్టీ రామారావు ఓట్ల కోసం విగ్రహం పెట్టారు కదా, ఆంధ్రాలో మన తెలంగాణ లేరా? మరి మన గద్దర్ అన్నది పెడతారా? ముచ్చర్ల సత్యనారాయణ పుద్దివన్నోళ్ళ నాయనది పెడతారా? నానుమూలికి గో బ్యాక్ 52, తమిళనాడు వాళ్ళని గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. పోనీ బెల్లి లలిత్ అది పెడతారా? మారోజు వీరన్నది పెడతారా? సాకల ఐలమ్మది పెడతారా? కొమరం భీముది పెడతారా? ఎర్ర సత్యమ్మది పెడతారా? గండి ఐలేది పెడతారా? చెరుకు సుధాకర్ది పెడతారా? చెరుకు సుధాకర్ పీడీ యాక్ట్. అసన్పార్తి సాంబయ్య పెద్ద మనిషి ఏది వరంగల్ జిల్లాలో, ఆయనది పెడతారా? మానికోటకు ఎదురుకు ట్రైన్కు పోయిన యాదగిరి లాంటి వాళ్ళకు, తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళకు అక్కడ విగ్రహాలు పెడతారా? మా ఓట్లు లేవా? వైజాగ్లు ఉన్నాయి, తిరుపతిలు ఉన్నాయి, చిత్తూరులు ఉన్నాయి, గూడూరులు ఉన్నాయి, నెల్లూరులు ఉన్నాయి, ఒంగోలు ఉన్నాయి, చీరాలలు ఉన్నాయి, బాపట్లలు ఉన్నాయి, తెనాలిలు ఉన్నాయి, కాకినాడలు ఉన్నాయి, ఆల్ కర్నూలు ఉన్నాయి, నంద్యాలలో కూడా ఉన్నాయి. మరి అంటే మన ఓట్ల మీద వాళ్ళకి భయం లేదు, కానీ వాళ్ళు మనం ఎడ్డోళ్ళం వేస్తాం అనుకుంటారు. కానీ అంటే మనకి అంత భయం ఎందుకు అంటే లేనిది తెచ్చి పెడుతున్నవారు మనమే కదా. కానీ ఇప్పుడు మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ అధిష్టానం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు విగ్రహం పెడితే అందులో టీడీపీ జెండాలు ఎగిరితే మరి మీ పార్టీ అధినాయకత్వమో రాహుల్ గాంధీ గారో ఏమనే పరిస్థితి లేదు. ఎందుకంటే టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ కదా అది. ఇప్పుడు నేను ఏమంటున్నా 2 అంశాలు. దేనికైనా ఒక రోజు వస్తుంది. ఇప్పుడు సిద్ధరామయ్యని మించిన లీడర్ లేడనుకుని డీకే శివకుమార్ తెచ్చు. పంజాబ్లో సిద్ధన్నను మించిన, నిజంగా కూడా సిద్ధన్న చాలా కష్టపడ్డాడు అక్కడ. ఆయన తీసి పక్కకు పెట్టి ఇంకో దళిత బిడ్డను తెచ్చి సీఎం చేశారు. దేనికైనా అధిష్టానం చూస్తుంది, త్వరలో దాని పరిణామాలు ఉంటాయి. సరే ఆయన తీస్తారా పెడతారా? ఆయన ఇప్పుడు రేపు రామారావుది పెట్టిండు, రేపు తర్వాత కాసు బ్రహ్మానందం రెడ్డిది పెడతాడు, ఆ తర్వాత మన నీలం సంజీవరెడ్డిది పెడతాడు, ఆ తర్వాత నీకు ఆంధ్రాలో ఉన్న పెద్ద మనుషులు అందరు సీతారామరాజు టోటల్గా 50 మందిది రెడీ ఉన్నది లిస్ట్. మా రేవంత్ అన్నకు లిస్ట్ ఉన్నది, అది 100% అలా పెడతాడు. 100% పార్టీ ఒక 15 ఏళ్ళు వెనుక పోయేటట్టు ప్లాన్ చేస్తారు. కానీ మీరు ఎప్పటి నుంచో సైకిల్ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ అని మీరు గలం విప్పుతున్నారు కదా, మరి ఎందుకు మిగతా ఒరిజినల్ కాంగ్రెస్ అంతా ఏమైపోయింది తెలంగాణ? ఇవాళ ఒక్కటన్నా ఒరిజినల్ కాంగ్రెస్ మహబాద్ నుంచి తీసుకుందాం. గుండెపాక కరుణాకర్ NSY 2002 SC బిడ్డ, స్టేట్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాడు. అన్ని కష్టపడి పార్టీ కోసం పోగొట్టుకుండు.
మేకల ఈరన్న యాదవ్ కే సముద్రం 11 కోట్ల రూపాయలు మొత్తం రైస్ మిల్లులు తలగబెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓళ్ళు తలగబెట్టారో తెలియదు, లాస్ అయ్యిండు. తర్వాత గుట్టన్న ఎక్కడ నెక్కొండ, తర్వాత వచ్చేసి నగరకల్ కాన్స్టిట్యున్సీలో మన కేతపల్లె మండలంలో పుల్లారావు అన్న, నాగేశ్వరరావు అన్న. పుల్లారావు అన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచుల కాంచి గెలిపించి 40 ఏళ్ళు బర్బాద్ అయిండు. ఇలా సూర్యాపేట తండు సీనన్న, తండు సైదులన్న, తండు సైదుల్ గౌడ్ నల్గొండల, మళ్ళీ ఏది చోట ఎంకన్న సూర్యాపేట, ఏది తుంగతుర్తి జ్ఞానేశ్వర్ అన్న, సిద్దిపేట చారన్న, నందీశ్వర్, ఏది షాద్నగర్, మానవతరాయ్ అయితే మీకు తెలుసు కదా ఎన్నేళ్ళు కష్టపడ్డాడు. లోకేష్ తెలుసు కదా, బట్టి సార్ ఎమ్మడే ఉంటాడు లోకేష్ యాదవ్, మానవతరాయ్ ఎస్సీ బిడ్డ. ఇట్లనే తీసుకుంటూ పోతే వనమాల రమేష్ ఎక్కడ మన ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసి ఓబీసీ ప్రెసిడెంట్, ఏది మన భువనగిరి ఎవరు ప్రమోద్ అన్న, మళ్ళీ ఆలేరు కృష్ణన్న, మళ్ళీ ఇది భూపాలపల్లి వంగ మహేష్, పరికాల విక్రమ్. మీరు చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడు పేపర్ రాసుకొచ్చుకోలేదన్నా, పేపర్ రాసుకొచ్చుకోలేదు, నాతో పాటు కష్టపడ్డోళ్ళు వీళ్ళంతా అని చెప్తున్నా. హైదరాబాద్ యాకత్పూర్ అశ్విన్ రెడ్డి, మలక్పేట ఎవరు సంగిరెడ్డి, మళ్ళీ వాళ్ళు బద్దుల వెంకటేష్ అన్న 98 2000 ఫ్లోర్ లీడర్. ఎక్కడ పోతే మళ్ళీ ఇక్కడ మన కనకయ్య అన్న, ఏది ఎల్బినార్ అయితున్నారు. ఇవాళ అన్ని మదియాష్ కన్నా లాంటి వాళ్ళు అందరూ పెద్ద పెద్ద సీనియర్లను పక్కకు పెట్టి కావాలని పక్కతో పట్టించి ఇట్లా అసలు కాంగ్రెస్ని ఖతం చేసేసి కేవలం సైకిల్ కాంగ్రెస్ మాత్రమే రాజకీయం చేయాలని పెట్టుకున్నాం. సో మీ దృష్టిలో అసలు కాంగ్రెస్ ఖతం అయిపోయింది? అయిపోలేదు ఇంకా. అన్న అసలు కాంగ్రెస్ ఎప్పుడు ఖతం కాదు. అసలు కాంగ్రెస్ అనేది ఇందిరాగాంధీ ఇచ్చిపోయిన ఒక గొప్ప ఇందిరా కాంగ్రెస్ అది. ఓకే, ఇట్లాంటి వాళ్ళు 100 మంది రాని అందరికీ గోక్కుంటట్టుంటే మాకు గడపార కచ్చిపెట్టి చీరుకుంటట్టుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, మేము కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవమానాలు, అరే గంద కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నామన్నా ఇదెంత. ఓకే, మా సీఎం వచ్చిన తర్వాత మాకు బాధలు ఉన్నాయి. ఉన్న తర్వాత నేను ఏమంటున్నా అంటే రేవంత్ అన్నని ముక్కు సూటిగా ఒకటే మాట చెప్పేది ఏంటంటే, మా కార్యకర్తలకు పదవులు కాదు నువ్వు ఇచ్చేది, ప్రేమ ఇయ్యి. ఇంకో 30 ఏళ్ళు బట్టలు చింపుకొని చేస్తాం. ఇప్పటికి అప్పులు అయినాయి, ఇంకా అప్పులు చేసి అయినా సరే చేస్తాం ప్రభుత్వం. మీరేమో బట్టలు చింపుకొని చేయలేదు అని చేయమని చెప్పేస్తున్నారు. ఆయనేమో 2034 దాకా సీఎం అని చెప్తున్నాడు. అయ్యే పరిస్థితి ఉంటుంది. నేను ఇక్కడ నీకు సబ్జెక్టు మీకు అర్థం కాలే. మాకు మర్యాద ఇస్తే ఇంకో 30 ఏళ్ళ వరకు దేనికైనా నిలబడతాం. మాకు పదవులు కాదు ముఖ్యం, మర్యాద అని చెప్తున్నాం. సో దీని మీద 100% రాబోయే కాలంలో అసలు కాంగ్రెస్ కోసం ఢిల్లీలో అవసరమైతే అన్యాయం అవుతున్నామని అందరం కలిసి పోతాం. దాన్ని సేవ్ కాంగ్రెస్ అని కూడా తీసుకుంటాం. కానీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే పిసిసి ఉన్నారో, మీ బీసీ ముద్దు బిడ్డ, బీసీ ఓట్ల కోసం పెద్ద ఎత్తున రేవంత్ అన్న బీసీల కోసం 43% అని చెప్తున్నారు. కానీ అటువంటి ముద్దు బిడ్డను కూడా ఇవాళ డిజాస్టర్ ప్రెసిడెంట్ అని మీ యొక్క గాంధీ భవన్లో పేరు శీషాలునే తాగుడుకు చేసిర్రు అంటారు కదా. డిజాస్టర్ ఎట్లా అవుతాడన్నా మహేష్ అన్న? ఇప్పుడు రేవంత్ అన్న నేను ఏమంటున్నా, ఇప్పుడు కొద్దిగా రెబల్ అయిండు. ఏది మహేష్ అన్న మా బీసీల బతుకులు కూడా బాగా కావాలంటుండే మహేష్ కుమార్ అన్న. ఇప్పుడు రేవంత్ అన్న పీసీసీ ఉన్నప్పుడు హుజురాబాద్ ఎలక్షన్స్లో 3000 పడ్డాయి. ఏది మా వెంకట్లీల పడ్డప్పుడు. తర్వాత ఎలక్షన్ దుబ్బాకలు ఎంత పడ్డాయన్న? అది డిపాజిట్లు కోల్పోయినాం. మహేష్ అన్న పీసీసీ అయినాక కంట్రోల్మెంట్ గణేష్ మెజార్టీతో గెలిచింది, జూబ్లీల్స్ నవీన్ మెజార్టీతో గెలిచాడు. మా డిజాస్టర్ ఎట్లా అయినట్టన్నా? మున్సిపల్ ఎలక్షన్లో కార్పొరేటర్లు గెలిచారు. కానీ ఆ క్రెడిట్ అంతా సీఎం రేవంత్ రెడ్డి. మీరు అన్న నేను ఉన్నది మాట్లాడదాం. క్రెడిట్ అంతా సీఎం రేవంత్ అన్న ముఖం చూసి పడ్డది కదా. సీఎం సొంతం కాన్స్టిట్యున్సీ ఎల్బీ నగర్ ఎందుకు, మల్కాజ్గిరి ఎందుకు ఓడిపోయిందన్న? పార్లమెంటు పోనీ సొంతం నీ కొడంగల్ సీఎం కాన్స్టిట్యున్సీ నువ్వు పోటీ చేసిందేమో మల్కాజ్గిరి ఎంపీ, ఇది ఓడిపోయింది. నీ క్రెడిట్ పూల్ ఉంది, ఓకే ఒప్పుకుందాం. నువ్వు అప్పుడు మళ్ళీ మహబూబ్నగర్ పార్లమెంటు డీకేఆర్న గెలిచింది కన్నా. సీఎం అయిన కొన్ని రోజులకు 6 నెలలకు ఎమ్మెల్సీ గెలిచిందన్న, టీఆర్ఎస్ గెలిచింది కదా. మరి మీ క్రెడిట్ ఉంది కదా. మరి మీరు పీసీసీ అయినాక నీ పార్లమెంట్లో కార్పొరేటర్లు ఎన్ని గెలిచినాయి అన్న? 2019 విషయం నేను చెప్తున్నా. ఓకే, మరి మీరు గొప్పోళ్ళే అన్న, నేను రేవంత్ అన్న గొప్పోడు, మరి గెలవాలి కదా. మరి మహేష్ అన్న మరి పీసీసీ అయిన తర్వాత రిజల్ట్ ఉంది కదా. 1300-1400 మంది కార్పొరేటర్లు గెలిచారు, మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. అది అట్లా ఏముండదు బీసీ ఒక నినాదంతో. కానీ కాదన్న, ఇక్కడ యాక్చువల్లీ అసలు కాంగ్రెస్ సైకిల్ కాంగ్రెస్ ఏంది పంచాయతీ? మహేష్ అన్నకి రేవంత్ అన్నకి పంచాయతీ ఏంది? మహేష్ అన్నకు రేవంత్ అన్నకి ఏం పంచాయతీ ఏం లేదు.
ఈయన ఏం చేస్తుండంటే ఈ మధ్యలో మా బీసీలు బాగుపడాలని ఈయన కొట్లాడుతున్నట్టుండు మన మహేష్ అన్న. ఇక మరి అక్కడ ఏం చిన్న చిన్న అండర్స్టాండింగ్లు అక్కడ దాకా నేను పోను కదా వాళ్ళ కాడికి. ఎంతసేపు ఉన్నా మా పార్టీ ఎట్లా గెలవాలి, మా రాహుల్ గాంధీ ఎట్లా గెలవాలి, మా సోనియా గాంధీ మేడం ఆశయం ఎప్పుడు తీరాలనే కోరికలో మనం ఉంటాం. కానీ ఒకవైపు ప్రజాపాలన అని చెప్తూ హిట్లర్ పాలన, హిట్లరే మాకు ఆదర్శమని యుద్ధ భూమితో పోల్చుకుంటున్నటువంటి డెమాలిషన్స్ని గూగుల్ చేసి చెక్ చేసుకోండి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఇవాళ దేశమంతా మాట్లాడుతుంది. ఎట్లా హిట్లర్తో కంపేర్ చేసుకుంటారని తెలియదు పూర్తిగా అన్న. విమర్శలు నేను వస్తున్నాయి. ఏమంటున్నా కాదు కాదు, ఇట్లాంటి పాలకులు తెలంగాణలో ఉంటే, ఇటువంటి పాలన అందిస్తూ ఉంటే మీరేమో రాహుల్ గాంధీ ప్రధాని, సోనియా గాంధీ గారు ఆశయాలంటే అది ఎట్లా సాకారమయ్యే అన్న, అవకాశం రాహుల్ ఉంది? గాంధీ ప్రధాని అనేది దేశం మొత్తంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో మేము 100% ఓట్లు వేయించుకుంటాం. అవసరమైతే నేను చేసిన ఇన్ఛార్జీలు చేసిన 4-5 రాష్ట్రాలలో నేను కావాలంటే పోయి ఓ సంచి పట్టుకొని పోయి అమ్మ మా రాహుల్ గాంధీ ఇట్లా కులగణన ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొట్లాడే నాయకుడు, మైనార్టీల కోసం అని చెప్పేసి తిరుగుతాం. నాట్ ఓన్లీ తెలంగాణ కదా, తెలంగాణకు ఒకదానికే కదా సీఎం రేవంత్ అన్న. ఇప్పుడు హిట్లర్ లాగా ఉన్నాడంటే ఆయనకు ఎవరు చెప్పిరో పార్టీ, మరి అట్లా ఎందుకు ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో, మరి ఆయన ఏ లాంగ్వేజ్లో చెప్పుదాం అనుకుండో, ఏ లైన్లో చెప్పుదాం అనుకుండో తెలియదు నాకు అది అంశం. ఆయనకు ఓళ్ళు రాసి ఇచ్చిరో ఎవరు చెప్పిరో కూడా తెలియదు. దాని మీద రావి నారాయణ రెడ్డి చేసినట్టు చేద్దాం అనుకొని ఇటు పోయినట్టు మిస్ అయినట్టు అంతే, ఏం లేదు. అంతేనా? అంతే, ఏం లేదు. కానీ నిజంగా ఇవాళ పాలన హైడ్రా కూల్చివేతలు చూస్తే, నోటీసులు లేకుండా కూల్చే విధానాలు చూసినా, లేకుంటే ఇవాళ పేదలు ఆహాకారాలు చూస్తుంటే తెలంగాణలో ఒకవైపు రైతులు కానీ ఏ విషయం తీసుకున్నా హిట్లర్ పాలన లాగే కనిపిస్తోంది కదా. అదే అన్న, నాకు కూడా అదే అనిపిస్తుందనే చెప్తున్నా కదా. నేనేం తప్పు చెప్తలేను. ఆయన పెద్ద మనిషి ఏమి నాకేం దుష్మన్ కాదు, నాకేం చుట్టం కాదు కదా. నేను కూడా ఉన్నట్టే చెప్తున్నా కదా. హిట్లర్ పాలన అంటే అన్యాయము. మరి ఆయన అన్యాయం చేస్తున్నాను ఓపెన్గా చెప్పుకుంటే ఆయనకైనా ఎప్పుడు ఏం చేయలేడు. ఇప్పుడు నేను మంచోని కాదని చెప్పింది అనుకో, అది నా తప్పు. ఇప్పుడు హిట్లర్ పాలన చేస్తుండే తప్పే కదా మొత్తం కలిసి. ఆయన చేసుకుంటుండు. ఇప్పుడు హైడ్రా ఉన్నది, ఇంకో 4 ఉన్నాయి, ఇంకో 4 ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు ఏందో, వాళ్ళు చేసే తీరులు ఏందో మా కాంగ్రెస్కు నచ్చలేదని చెప్తున్నాం కదా. మరి ఎందుకు అధిష్టానం ఇంకా చూస్తూ ఓర్చుకుంటూ అవుతుందన్న. అరే ఎమ్మటే నాన్న పిల్ల కుట్టాలి, కుల కుట్టాలి, కుల కుట్టినాక తలకాయ సైజ్ ఏంది, మనిషి సైజ్ ఏంది, బట్టలు కుట్టాలి. ఎమ్మటేనా అయిందే 2.5-3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. చేస్తారు, దేనికో పరిణామాలు ఉంటాయి, దానికి ముందు ముందు ఉంటాయి. అట్లే అంటే జరుగుతున్న చర్చ బేస్ చేసుకొని సీఎం మార్పు ఉండే అవకాశం ఉంటుందా? ఇక ఆ స్థాయిలో నేను సిడబ్ల్యూసీలో లేను కదన్న. సిడబ్ల్యూసీ నిర్ణయం ఏఐసీసీలు ఉన్నంతే. సీఎంలను ఫైనలైజ్, పీసీసీ ప్రెసిడెంట్ ఫైనలైజ్ చేసేది ఏది? సిడబ్ల్యూసీ. సిడబ్ల్యూసీ కమిటీ చూసుకుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, వాళ్ళేమో సిడబ్ల్యూసీ కమిటీ. సిడబ్ల్యూసీ పైన ఖర్గే ఉన్నాడు, ఖర్గే పైన సోనియా గాంధీ మేడం ఉంది, తర్వాత రాహుల్ గాంధీ సార్ ఉండు, రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక ఉంది, ప్రియాంక మేడం తర్వాత మళ్ళా కేసీ ఉండు, కేసీ తర్వాత కొప్పులు ఉండు, కొప్పుల తర్వాత మళ్ళా కెప్టెన్ అజయ్ సింగ్ సార్ ఉండు. ఇది కాంగ్రెస్ సముద్రం కదా, మెట్టు మెట్టు ఒక స్టేజ్ ఉంటుంది, అలాకొక గేట్ అన్నట్టు. దీనికి కూడా కనీసం జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమో మొహబ్బత్ కి ఎవరు చెప్పాలన్నా మా బట్టి సార్ చెప్పాలి పోయి. అక్కడికి రిపోర్ట్ వెళ్తోందా కనీసం? ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో బట్టి గారు ఏమంటున్నా, నేను ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిని, ఒక ఏఐసిసి కోఆర్డినేటర్ని. ఆయన పనులు చేసేదంతా రిపోర్ట్ చేయవలసింది క్రమశిక్షణ కమిటీ, ఇక్కడ ఉన్న పిసిసి కమిటీ, సిఎల్పి కమిటీ, ప్రచార కమిటీ. ఓకే, ఈ 4 డిపార్ట్మెంట్లు పోయి అక్కడ చెప్పాలి. ఈ 4 డిపార్ట్మెంట్లు వాళ్ళు ఏం చేస్తారు, ఈయన ఏం చేస్తుండ అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారన్న, ఆమె ఇన్ఛార్జ్, ఆమె రాహుల్ కోట్రి మనిషి, రాహుల్తో సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఆమెన్న చెప్పాలి కనీసం ఇట్లా జరుగుతుంది రాష్ట్రంలో, ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు, ప్రజా వ్యతిరేక ఆమె తెలుగు రాదాయ, చెప్పేటోళ్ళకి హిందీ రాదాయ, ఏం చెప్పమంటారు? చెవిటోని మీద శంకమాయ. ఆమెకేమో తెలుగు రాదాయ, మనోళ్ళకేమో హిందీ రాదాయ. ఊర్లోళ్ళకు చెప్పుదామంటే చెవిటోని ముందర శంకమైపోయాయి. మరి అటువంటి ఇన్ఛార్జీలు ఎందుకన్నా? అది ఢిల్లీ నిర్ణయించాలన్నా, మనం ఏం చేస్తాం? ఇప్పుడు అల్లొక నేను చిన్న జీతగాన్ని, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా జీతగాలమే. మేము మా పార్టీకి మేమంతా కార్యకర్తలం, సైనికులం అని గొప్ప చెప్పుకుంటాం. చెప్పేటోళ్ళు ఆడ వినేటోళ్ళు ఉన్నారనుకో, చెప్పే టైం వస్తే అందరు చెప్తారు. ఇప్పుడు టైం వచ్చినప్పుడు అన్ని కొట్టుకుపోయినాయి, రాజ్యాలే కొట్టుకుపోయినాయి. ఈ చిన్న ఇష్యూ ఇదంతా రాజ్యాలతో పోల్చి చిన్న ఇష్యూ. కానీ కాదు, ఇక్కడ హిట్లర్తో పోల్చిన వ్యవహారం తీసుకుంటే చాలా సీరియస్గా ఉంది అది వ్యవహారం. దేశమంతా మాట్లాడుతుంది, జనాలు గ్రహిస్తారు కదా, ప్రజలు గ్రహిస్తారు కదా. మా పార్టీ అని నేను గొప్పగా చెప్పుకోను కదా. వాళ్ళు కొట్టాలనుకుంటే ఎంతసేపు జనాలు కొట్టాలనుకుంటే తీసి పక్కకు పెడతారు. కేసీఆర్ లాంటివనే తీసి పక్కకు పెట్టారు, చంద్రబాబునే తీసి పక్కకు పెట్టారు, టైంలో జగన్నే తీసి పక్కకు పెట్టారు.
ఓ టైంలో వస్తే అప్పుడున్న వాజ్పేయి అంత పెద్ద లీడర్ని తీసి పక్క పెట్టి మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ఈయన పెట్టిన విగ్రహం పెట్టిన ఎన్టీ రామారావు గారు కూడా ఓటమి తప్పలేదు తెలంగాణలో. ఎందుకు మన ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు. అదేనే తెలంగాణలో చిత్తరంజన్ దాస్ మీద ఓడిపోయాడు మహబూబ్నగర్లో. కరెక్టే కదా, నాకు గుర్తుంది. చిత్తరంజన్ దాస్ మీద భారీ ఓటమి అయినందుకు, రామారావు మీద గెలిచినందుకు మా చిత్తరంజన్ దాస్కు మంత్రి కూడా ఇచ్చారు మా ప్రభుత్వం. తెలుసు, ఎవరికైనా ఓటమి తప్పదు, గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది, దాని పరిణామాలు ఉంటాయి, దానికి చర్యలు కూడా ఉంటాయి 100%. కానీ ఇప్పుడు మీకు ఓవరాల్గా పాలన చూస్తుంటారు, రేవంత్ రెడ్డి గారి పాలన 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ గడిచినటువంటి పాలన చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనని మీరు అందించే పాలన లాగే కనిపిస్తుందా, లేకుంటే? లేదు, మా అసలు కాంగ్రెస్ ఇట్లా వేయలేదు పాలన. మా పాలన ఇట్లుండదు. వార్డ్ నెంబర్ కూడా రుబాబుగా పోయి ప్రజలకు ప్రతి పని చేసి పెడుతుండే. ఇలా మాకు ఏడ పని చేద్దామన్నా మాకు ఆ యాక్సెస్ లేవు, కట్ చేసి పడేసారు అసలు కాంగ్రెస్కు. ఒక గాంధీ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేపిద్దామంటే మా మాటలు వినకుండా చేసారు. ఒక నిమ్స్ హాస్పిటల్లో వినకుండా చేసారు. ఎక్కడ పోయి ఆ ఉపాధి కల్పిద్దామంటే ఎక్కడ కూడా యాక్సెస్ లేవు, కట్ చేసి పడేసారు. నాట్ ఓన్లీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్, టోటల్ ఓవరాల్ తెలంగాణ స్టేట్ ఘోరంగా బాధపడుతున్నారు. మీకు అవసరమైతే ఆడియో రికార్డింగ్లు పంపిస్తా, టీవీలలో ఇది. ఒక్కొక్క డిసిసి ప్రెసిడెంట్, ఒక్కొక్క మండల్ ప్రెసిడెంట్ 40-50 ఏళ్ళ నుంచి ఉన్న. ఇలా పొద్దున్నే మా పుల్లన్న ఫోన్ చేసి చెప్తుండు, నల్గొండ జిల్లా నుంచి, నకరేకల్ కాన్స్టిట్యున్సీ నుంచి, కేతపల్లి మండలం నుంచి నాగేశ్వరరావు సార్ అన్న కూడా చెప్తుండు. చాలా మంది బాధపడుతున్నారు, చాలా మంది అంటే చాలా మంది పడుతున్నారు. మెదక్ సీనన్న కూడా చేస్తుండు, చేసి అన్న నేను ఇన్నేళ్ళు కష్టపడ్డ ఏందే పరిస్థితి అంటే, మౌనమే దాని ముందు ఆలోచన. కానీ కష్టపడిన కార్యకర్తలకైతే న్యాయం దక్కట్లేదు అన్న. ఇవాళ వచ్చినవాడు మళ్ళీ వాడు ఉండడు, తిరిగి కూడా చూడడు. పార్టీని అందరూ అంటారు ఏమే గిట్లా మాట్లాడుతున్నావు అంటే, ఇక మన అన్నగా మాట్లాడే కంటే నేను తక్కువనే మాట్లాడుతున్నా అని చెప్పి ఎవరు తిరిగి కూడా చూడడు. వచ్చిన ఎమ్మెల్యేలైనా, ఉన్న పదవులు చైర్మన్లైనా, వార్డు మెంబర్లైనా, ఇప్పుడు రేపు రాబోయే జెడ్పీటీసీలైనా, సింగిల్ విండోలైనా ఎవడు ఉన్నాడు. మళ్ళీ పార్టీ జెండా మేమే పట్టాలి, భుజాలు మాయే కాయలు కాయాలి, బీపీ షుగర్లు థైరాయిడ్లు షుగర్లు అన్నీ తెచ్చుకోవాల్సింది కూడా మేమే 100%. కానీ మీ కార్యకర్తలు లేకుంటే గెలుపు లేదు. లేదు, అది తెలిసి కూడా రేవంత్ అని ఇప్పుడు ప్రజలు ఓట్లేయాలి, మీలాంటి కార్యకర్తలు అండ కావాలి గెలుపుకి. మరి ఇవన్నీ తెలిసి కూడా యుద్ధంతో పోల్చడం, హిట్లర్తో పోల్చుకోవటం. అందుకే 8 ఎంపీలు ఓడిపోయినాయి కానీ ఇక అంతకంటే తీరిన దారుణమైన ప్రభుత్వం వచ్చిన 4 నెలలకు 6 నెలలకు నీకు 8 ఎంపీలు ఓడిపోయినాయి అంటే మనకు బాధనే, బతుకు బాధ అన్నట్టే కదా. కాంగ్రెస్ కార్యకర్తలు గుండె నిండా హ్యాపీగా కానీ దానికి రేవంత్ రెడ్డి గారు డెఫినేషన్ వేరే చెప్తుండు కదా. అప్పట్లో చెప్పిన డెఫినేషన్ ఏంది, ఓట్ బ్యాంక్ అంతా షిఫ్ట్ చేసిరు బీజేపీకి అని చెప్పుకుంటున్నాను. అన్నా నేను ఒక విషయం చెప్తాను, నేను కూడా ఉందా చెప్తా మాటలు. ఓకే, నువ్వు కొట్లాడినావు, నేను కూడా కొట్లాడినా. మన అందరం కలిసి కొట్లాడితేనే కేసీఆర్ మీద ముఖ్యంగా వ్యతిరేకత వస్తే మనం గెలిచినాం. ఆయన చేసిన అన్యాయాలు 60% ఉంటే మనం కొట్లాడింది 40%. ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు. అరే తెలంగాణ ఇచ్చింది కదా సోనియా గాంధీ మేడం, ఒక్కసారి ఛాయిస్ ఇద్దామని. దాన్ని నిలబెట్టుకోకుండా హిట్లర్ సైడ్ నేను పోతా, తర్వాత ఇంకో బొక్క నర్సయ్య లెక్క డిక్షనరీ లేదు మన మన తెలంగాణ మ్యాప్లో లేదని చెప్పేసి అంటారు. ఇవన్నీ ముందు పోతే ఏమవుతుంది అంటే, ప్రజలు రెడీగా ఉన్నారు. ఏ ఊరు పోయినా తిడుతున్నారు ఫస్ట్ ప్రజలు. ఆ తిట్టకుండా చూసుకోవాలనుకుంటే నువ్వు మంచిగా చేసుకోవాలి అంతే. కానీ తిట్లు కనిపిస్తలేవు రేవంత్ అన్నకి. ఇప్పుడు తిట్లు కనిపిస్తలేవా అంటే, తనకు ఫోన్ ఉంది, తనకు ఆఫీస్లో ఒక వైఫై ఉంది, తన కూడా చూసుకుంటాడు. ఆయనకు టీం కూడా ఉంటుంది కదా, చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. చెప్పేటోళ్ళు ఎట్లా చెప్తారంటే, అన్న తురుముకారం అంటే కథ మాన్య ఖుషి అవుతారేమో, నువ్వు చేసే పాలనకు విజిల్ వేస్తారు, నీకు ఇక్కడ మళ్ళీ చూడడానికి టైం ఉండదు. 10 కార్లు ఉన్నాయి. అప్పుడేమో కసితో పోరాడినప్పుడు రేవంత్ అన్న పర్ఫెక్ట్, ఇప్పుడు రేవంత్ అన్న వేరు 100%. మీరు అన్నదే నేను అంటున్నా, నువ్వు చెప్పేది ఏముంటుంది, నేను చెప్పేది ఏముంటుంది, ప్రజలే కదా. అవునన్నా, ఒక విషయం మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మమ్మల్ని గెలిపించారు, మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు కావాలంటారు? ఎందుకు బహుజన పార్టీలు లేవా? మీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మనోళ్ళకు బహుజన మాయావతి కాంచీరామ్ సార్ పార్టీలు లేవా? బీఎస్పీ ఎస్పీ పార్టీ అఖిలేష్ యాదవ్ది లేదా? ఇలా ప్రాంతీయ పార్టీలు లేవా? మీరే ఒక పార్టీ పెట్టుకోరి, మంచోడిని చూసుకుని ఓడి కొట్లాడుతుండో వాడు పార్టీ పెడితే ఆ పార్టీలో పోయి జైన్ గారి. ఇలానే మేము బానిసలు ఎక్కుంటాం, మేము ఇన్నేళ్ళు పని చేస్తాం అనుకోని ఇల్లు ఉండడు ఎందుకు? మాకంటే ఇష్టం కాబట్టి మాకు తెలిసి మేము మూర్ఖులం.
మా కాంగ్రెస్ వాళ్ళం తెలిసి మేము మూర్ఖులం. మీరు తెలిసి కూడా ఎందుకు పోతలేరు మరి? ఎందుకు ఓట్లు వేస్తలేరు? కాంగ్రెస్ చేయి కూడితే కావాలి, మాకు పువ్వు కూడితే కావాలి, మాకు కారు కూడితే కావాలి. మీ మీ తప్పు కదా. అంబేద్కర్ అంత కొట్లాడి కానీ ఇవాళ నిజంగా 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన చూసినాక ఇవాళ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ప్రజలు అనుకుంటుంది ఏంటంటే ఈయన కంటే ఆయననే బెటర్ ఉండే, ఈ పాలన కంటే ఆ పాలన బాగుండే అని అనుకుంటున్నారు కదా. ఒక కొడుకు అంట అమెరికాలో చదువుతుండంట, చదివినాక జాబ్ వచ్చిందంట, జాబ్ రాగానే బిజినెస్ పెట్టిండంట. అయ్యానంట రాజకాలు చేసుకుంటా ఊర్లన్నీ కబ్జాలు చేస్తుండంట. కబ్జాలు చేస్తే ఆ కొడుకు వచ్చినప్పుడల్లా ఒక 1000 చీరలు, ఓ 10,000 మందికి బియ్యం ఇచ్చిపోతుండంట నియోజకవర్గంలో. అరే కొడుకే మంచోడు, ఈ అయ్య పెద్ద మూర్ఖుడు అని చెప్పేసి కొడుకుని తీసుకురాగానే కొడుకుని గెలిపించిరంట. కొడుకు గెలిపియంగానే అయ్య నాన్న ఊర్లో ఎకరం కబ్జా చేసిండు, వీడు మొత్తం నియోజకవర్గమే కబ్జా చేసి పడేసిండు కొడుకు. అరే నీ అమ్మ అయ్యనే మంచోడు ఉండే గారా 5 పైసలు తీసుకుంటుండే, వీడు 99% ఎత్తుకుపోతున్నాడంటే అయ్య గుర్తుకు వచ్చేటట్టు కొడుకు చేసిండంటే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ను గుర్తుకు చేస్తుండంటే మరి రేవంత్ అన్న మంచోడనే కదా కారణం. అంటే మంచోడు సర్టిఫికేట్ ఇస్తారో లేకపోతే వెటకారంగా చెప్తున్నా? అరే నేను మంచోడే, మా రేవంత్ అన్నకి ఏమైనా ఉద్యమం చేసిండు, ఇంద్రవెల్లి సభలు పెట్టిండు, అనేక సభలు పెట్టిండు, వేలాది మంది సభలు పెట్టిండు, పార్టీని రూలింగ్లోకి తీసుకొచ్చిండు. మా మదియాస్ కన్నా బై మిస్టేక్ ఓడిపోయిండు, మా జీవన్ రెడ్డి సార్ బై మిస్టేక్ ఓడిపోయిండు. పార్టీ వీడి వెళ్ళిపోయిండు ఆయన ఓలైనా జీవన్ రెడ్డి సార్. సార్ చెప్తున్నా, ఓడిపోయిన విషయం చెప్తున్నా. విడిపోయిన విషయం అందరికీ తెలుసు. ఇంకా ముందు కూడా విడిపోయేటోళ్ళు చాలా మంది లిస్టు ఉన్నారు. ఓకే, చైర్మన్లు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇంకో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓకే పోయేటోళ్ళు ఉన్నారు. 13-15 మంది నాకు లెక్క ఉన్నది. లిస్ట్ ఉన్నదా అన్న? ఉన్నది, నాకున్నది, నా సొంతమైన లిస్ట్ ఉన్నది. వాళ్ళు పోనీకి రెడీగా ఉన్నారు, కరెక్ట్ మోకా చూసి పోనీకి ప్లాన్ చేస్తారు. సరే పోదామన్నా కూడా అవతల పార్టీ ఏం పెద్దగా రిసీవ్ చేసుకునేది ఏం లేదు కదా. సో మంచి పార్టీ కోసం చూసుకుంటారు, వాళ్ళు కలిసి పెట్టే మోడ్లో కూడా ఉన్నారు. అట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? మనిషికో గ్రూప్ ఉంటుంది నియోజకవర్గంలోనే. కాదు ఇక్కడ మీరు అన్నట్టుగా సైకిల్ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ కదా, ఈ అసలు కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, సైకిల్ కాంగ్రెస్ ఎన్ని గ్రూపులు? ఇప్పుడు బీజేపీలో కూడా కారు బీజేపీ కూడా ఉంది. ఓకే, కారు బీజేపీ ఉంది, సైకిల్ బీజేపీ ఉంది, కాంగ్రెస్ బీజేపీ కూడా ఉంది అలా. ఓకే, అలా కూడా వర్గాలు ఉన్నాయి. ఈడ నేను చెప్తున్నా, మా వాళ్ళు వచ్చి బయట చెప్తలేరు గంతే. ఇప్పుడు చెప్తుంటే చాలా మంది అంటారు నీలాంటి విలేకరులు, అయ్యో సీఎంని నేను తప్పు చేస్తున్నాను, మమ్మల్ని వాల్యూ సీఎం అని చెప్తున్నా. రేవంత్ అన్న కూడా మనిషే, ఆయన కూడా సీఎం, రాష్ట్రాన్ని గౌరవించుకుంటా. నా ఆఫీస్ కాడ ఆయన ఫోటో కూడా వేసుకుంటా, అది నాకు ఫోటోకాల్గా నాకు ఇష్టం, మనిషి వ్యక్తిపరంగా ఇష్టం. ఆయనకు నాకు గెట్టుకాడ పంచాది లేదు. నా పార్టీలకు మీరు వచ్చారు, మీరు సీఎం అయ్యారు, మమ్మల్ని గౌరవించమని చెప్తున్నా. 3-4 నెమ్మడి మీ సుట్టపొలను పెట్టుకున్నట్టు మేము పని చేసినా కదా, నన్ను ఎందుకు విలువ? సెక్రటరీలో నీ పిఎల్ ఫోన్లు ఎమ్మరు లేపరు, ఎవ్వరేం చేయరు. ఇలా ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందంటే వాళ్ళకి అందరికీ మంత్రి పదవులు, సీఎం పదవులు వస్తే మాకు బీపీ శాఖ, థైరాయిడ్ శాఖ, అల్సర్ శాఖ, షుగర్ శాఖ వచ్చింది. ఓకే, ఈ 4. కానీ ఇప్పుడు మీరు అన్నారు ఫోన్లు లేపుతలేరు, గతంలో కూడా పిఏ జైపాల్ రెడ్డి గారు ఫోన్ లేపలేదు, ఇప్పుడు లేపుతున్నారు? లేపడు, ఇప్పుడు కూడా లేపడా? ఎవ్వరు లేపరు, ఇప్పుడు కూడా ఎవ్వరు లేపరు. ఇప్పుడు రాష్ట్ర కమిటీ చైర్మన్లు ఉన్నారా, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, వాళ్ళు లేపుతారు, ఎందుకంటే నా బ్యాచ్ వాళ్ళు కదా. ఇప్పుడు అదేకి దయాకర్ లేపుతాడు, వాకేటి శ్రీహరి లేపుతాడు, మంత్రి బెలే నాయక్ లేపుతాడు, అడ్లూరు లక్ష్మణన్న లేపుతాడు, అదేంది జూపల్లి లేపుతాడా, పోనీ తుమ్మల లేపుతాడా, వేం నరేందర్ రెడ్డి లేపుతాడా, పోనీ వాళ్ళందరూ వాళ్ళ పిఎల్ లేపుతారా? మా పార్టీ వాళ్ళు అందరూ లేపుతారు, 100% లేపుతారు. మా బట్టి సార్కి చేయి ఇప్పుడు 2 నిమిషాల్లో లేపుతారు. కానీ ఇప్పుడు ఇవాళ హిట్లర్ పాలన అని ఆయన ఒప్పుకుంటుండు కదన్న. సో అసలు హిట్లర్ చరిత్ర తెలిసిన ఎవరన్నా ఆయనతో పోలిక పెట్టుకుంటారు అసలు? అన్న ఇప్పుడు హిట్లరు, రేవంత్ అన్న ఇవన్నీ కాదు. తెలంగాణ స్టేట్ మొత్తంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, కార్పొరేట్ వ్యవస్థలలో ఫీజులు ఎక్కువ ఉన్నాయి, స్కూళ్ళల్లో ఫీజులు ఎక్కువ ఉన్నాయి. ఆకునూరు మురళి ఎందుకు రాజీనామా చేసిండు, హాట్ టాపిక్స్. ఓకే, కానీ దాని గురించి మాట్లాడతలేరు కదా ఎవరు కూడా. ఎందుకు రాజీనామా అని మీరు చెప్పండి పోనీ. ఆయనే జగన్మోహన్ రెడ్డికి అమ్మఒడి పథకం ఆయన జీవోనే పెట్టింది. ఆయన ఏమనుకొని వచ్చిండంటే పెద్ద మనిషి, నేను అనుకున్నట్టుగా ఇక్కడ పని అవుతుంది అనుకొని వచ్చిండు. ఆయనకు నచ్చలేదు, రాజీనామా చేసిపోయాడు. ఇప్పుడు పొమ్మన లేక పొగ పెట్టినట్టు చాలా ఇష్యూస్ ఉన్నాయన్న, నాట్ ఓన్లీ కాదు, గుండెలలో బాధలు ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు హాస్పిటల్లో పడితే, నేను హాస్పిటల్లో పడితే ఓటు రాలే, ఏపీసీసీ రాలే, ఏడీసీసీ రాలే, నా అంబర్పేట నియోజకవర్గం కార్యకర్తలు నా జనాలు వచ్చి నన్ను చూసిపోయారు.
ఓ హాస్పిటల్ వుడ్లాండ్ హాస్పిటల్ బర్కత్పురాల. ఓకే, అట్లనే రాష్ట్రం మొత్తం అనారోగ్యంతో ఇక్కడ ప్రభాకర్ అని బంజారాహిల్స్లో ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్లో వాడు 25 ఏళ్ళు కష్టపడ్డాడు. ఎవడు చేయాలి? మరి ఆరోగ్య బీమా ఇచ్చిందిగా ప్రభుత్వం అందరికి ఏ తెలంగాణలో. ప్రభుత్వాలు ఇయ్యాయి అన్న, ఎవ్వనికి ఇయ్యాయి. రాజీవ్ ఇల్లు ఆరోగ్య బీమా లేకుంటున్నారా? పెట్టిరు కదా. అరే ఇల్లు లేకుంటున్నారే కాంగ్రెస్ పార్టీలా. ఉమ్. ఇల్లు లేదు ఇవాళ ఊరికి, చాలా మందికి ఇల్లు లేకుంటున్నారు. ఇల్లు ఇచ్చిరా? ఆరోగ్యం ఇచ్చిరా? ఉమ్. ఇప్పుడు నువ్వు కంపెనీలో షేర్ పెడతావు 10 కోట్లు, ఉమ్. ఇప్పుడు లాభం వస్తే తీసుకుంటావు కదా. మరి మేము ఒక కంపెనీ అంటే ఏంది, పార్టీకి గాంధీ భవన్ కాడ పెట్టినాం. ఇప్పుడు మా షేర్ ఓడియాలి, మా అక్క ఓడియాలి. ఉమ్. మాకు షేర్ వద్దు, అక్క వద్దురా మొగడా, మాకు విలువలు 20 అంటున్నాం. ఉమ్. ఓడిస్తుండు. ఇప్పుడు నేను అంటే మీరు కోరుకునే విలువ లేదు, మీరు పడిన అవమానం లేదు అసలు. అవమానాలు అంటే ఏందన్నా, కార్యకర్తకు కావాల్సింది ఒరిజినల్ ఓనికి ఏముంటుంది? రాగానే ఇంత పక్క కూర్చోబెట్టుకొని అన్నం తినబెట్టుకొని ఓ ఛాయ్ తాగిపించి ఊర్లల్లో ఎట్లుంది, హైదరాబాద్లో ఎట్లుంది, మన కార్యకర్తలకు ఏమైనా ఆపత వస్తుందా, ఆరోగ్యం విద్య పరంగా ఏమైనా ఆపత ఉందా, ప్రజలకు ఎట్లా చూసుకుంటున్నావు? భుజం మీద చేసి ఒక కౌలిచ్చుకొని నేనున్నానే అంటే చాలు 1000 టన్నుల బాధ్యతతో బయటికి పోతాడు. ఉమ్. గై చెప్పక హిట్లర్ బొచ్చాడు అంటారు అన్న. చెప్పినవన్నీ తీసుకుంటే మనం ఇక లైవ్ పెట్టుకొని 365 రోజులు స్నానం చేయకుంటే ఈయన కూర్చోవాలి. ఇక చేసిన తప్పులు ఆయన చేసిండు, ఈయన చేసిండు, ఇంకో ఆయన చేస్తాడు. రేపు బీజేపీ వచ్చింది అనుకో, బీజేపీ పైన చేస్తలేదా? ఇప్పుడు కూడా చేస్తుంది. ఇప్పుడు ఏమంటారు మా రేవంత్ అన్నాను, బీజేపీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ను ఆగం చేస్తున్నారని జనాలు అంటారు కదా. 100% కనిపిస్తుంది కూడా కదా. అదే కనిపిస్తుంది. సో నేనేమంటున్నా అంటే, సరే నువ్వు చేసే పరిపాలన ఇంకొక 2 ఏళ్ళు ఉన్నది. 2 ఏళ్ళు అంటే 1 ఇయర్ పెట్టు. 1 ఇయర్ మళ్ళీ సీట్ల సెలవు డీలిమిటేషన్ అయిందనుకో, మళ్ళీ పార్టీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నువ్వు జనాలకు మంచి చేస్తూ, కాంగ్రెస్ కార్యకర్తల్ని మంచిగా చేసుకుంటూ ముందుకు ఎట్లా పోవాలి, పార్టీ మళ్ళీ ఎట్లా గెలవాలని ఒక ఆలోచన చేయదు. అంతేగాని ఇప్పుడు ప్రజలకు అంత టైం ఉందా అన్న? ఇప్పుడు ఒక విషయం, బండి సంజయ్ ఇష్యూ అంత పెద్దది, అవునా? అది రేపన్నాడు మళ్ళీ బండి సంజయ్ కోట్లు వేయరా? వేస్తారు కదా. ఇప్పుడు ప్రియాంక రెడ్డిని అక్కడ కొంతమంది రేప్ చేస్తే అక్కడ చంపిండ్రు. మళ్ళీ తర్వాత వేరే అమ్మాయి మీద అటాకులు కాలేదా ఇప్పటివరకు? అయినాయి కదా. సిస్టమ్ ఎటుపోతుంది? మా పార్టీ గురించి కాదు నేను అనేది, సిస్టమ్ ప్రజలకు గుర్తుందా? ఇప్పుడు లీడర్ అంటూడే పోయి అప్పీల్కి పోవాలి, వాని మోసాలు ఈడు చూపించాలి, ఆ పార్టీ మీద మేము చూపించాలి అనే కంటే జనాలు మరి దేశ పౌరుని లెక్క హక్కు లేదా? ఒక లాయర్ కాడికి పోయి, ఒక న్యాయవాది కోర్టుకు పోయి ఒక పిటిషన్ వేసి ఇట్లా జరుగుతుందని 1 లక్ష పిటిషన్లు అయి సుప్రీంకోర్టు అవాక్ అవుతుంది. దీని మీద ఒక జియో తీసుకొస్తుంది, డైరెక్ట్ షూట్ అండ్ ఆర్డర్ ఇస్తుంది. ఈ లెక్కలు మొన్న మంగిలి ఇష్యూ అయితే తెలుసు. మంగిలి ఇష్యూ ఏమైందన్నా, బండి సంజయ్ ఇష్యూ రాను. బండి సంజయ్ ఇష్యూ ఏమైందన్నా, పవన్ కళ్యాణ్ ఇష్యూ రాను. పవన్ కళ్యాణ్ ఇష్యూ ఇంకో కొత్త ఇష్యూ ఏమొస్తుందన్న, రేపు రేవంత్ అన్న హిట్లర్ అన్నాడు, ఇప్పుడు హిట్లర్ ఇష్యూ నడుస్తుంది. హిట్లర్ ఇష్యూ పోయినాక ఇంకో ఇష్యూ వస్తుంది. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒకటన్నా, నేను 100 ముచ్చట్లు చెప్తాను, నీ ఆశ నా పేరు మీద చేసావా? నీ ప్లాట్ ఉంది బంజారాహిల్స్లో, నా పేరు మీద చేస్తావు, 100 ముచ్చట్లు పెడతా, ఇంత మంద ఆపిస్తూ, ఇంత కళ్ళు తాపిస్తూ, ఇంత కోడి కూర తినిపిస్తా, చేస్తావా? చేయవు కదా. నీ తెలివి అయితే నీకుంది కదా. మరి దేశం మీద తెలివి లేదా? ఒక సిగ్నల్ కాడ కూర్చొని ఒక 5 సెకండ్లు లేట్ అయితే కియా అని కొడతారు. మరి దేశం ఎడిపోతుందన్న? నీ బాధ్యత ఏంది? దేశ పౌరునిగా ఓ క్యాండిల్ రాళ్ళు తీస్తావు, అంబేద్కర్ బొమ్మకాన్నో గాంధీ బొమ్మకాన్ని వేసిపోతావు, కథం. ఓ ఫోటో ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకొని నేను చేసినా అని చెప్పుకుంటావు. ఏంది నువ్వు పిటిషన్ పోవు, రాజా వ్యవస్థ ఎటు పోతుంది? వాళ్ళ ఫోన్లోనే అయిపోవాలి. మరి ఏముందన్న, అన్నీ తెలుసు మనకు. ఇలా అన్న చిరంజీవికి మనవడు పుట్టిండంటే మిలియన్స్ వ్యూస్. ఓకే, అంబేద్కర్ ఇంత కష్టపడ్డాడంటే 500 మంది చూడరు. ఓకే, నీకు నాగార్జునకు సమంతకు విడాకులు అయినాయి అంటే ఓ అమ్మ కోట్ల మంది వ్యూస్. మళ్ళీ పోతే బాలకృష్ణ అంట మొన్న తొడగొట్టిండంటే, వెంకటేష్ అంట మళ్ళీ గణేష్ సినిమా తీసిండంటే పోతున్నారు. ఎటు పోతున్నారన్న సినీ ఫీల్డ్ వాళ్ళంతా? ఏమవుతున్నారన్న? ఏమవుతుంది వ్యవస్థ? రేవంత్ అన్నది ఒకటి, చంద్రబాబు నాయుడు అయితేనే ఉంటే రాజకీయ నాయకులు ఇగో అన్న, మేము రేపు ఇవాళ అబద్ధాలు చెప్పి మేము పార్టీలకు వస్తాం 100%. రేపు ఆడ అబద్ధాలు చెప్పి వస్తాడు, ఇంకోటి అబద్ధాలు చెప్పి మీరు ఒప్పుకుంటారు. అబద్ధాలు చెప్పి 100% లీడర్లు చేసేది అదే అన్నా. కాదు 6 గ్యారంటీల పేరుతో అబద్ధాలు చెప్పినామని నేను 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అబద్ధం అని చెప్తలేను. నేను చెప్పేది ఏంటంటే, ఇటన్నా ఏదైనా పథకాలు అనేది ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది. ఓకే, ఆయన మీద నాకు కోపం ఉంది, ప్రేమ ఉంది, ఇవన్నీ పక్కకు పెడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిండు, రేపు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు అనుకో మళ్ళీ జగనే అవుతాడు కదా సీఎం. ఇక్కడ కేసీఆర్ చెప్పిండు,
మళ్ళీ కేసీఆర్ సైడే జనాలు అంటారు కదా, మరి ఆయన మోసం చేసిండని ఈయన గెలిపించింది కదా. ఆల్టర్నేట్ తమిళనాడు లెక్క ఒక కొత్త పార్టీని ఎంచుకుంటలేవు, ఆల్టర్నేట్ ఒక కేరళ లెక్క ఇంకో కొత్త సీఎంని ఎంచుకుంటలేవు, ఆల్టర్నేట్ ప్రాంతీయ పార్టీలు లెక్క నార్త్లో ఉన్నట్టు ఎందుకో కొత్త పార్టీలను ఎంచుకుంటలేరు. అంబేద్కర్ అంత స్ట్రగుల్ చేసిండు, అన్నాని లేకుండా వాళ్ళ పిల్లలు చనిపోయినా కూడా రాజ్యం కోసం రాజ్యాంగం కోసం తిరగబడ్డాడు. అంబేద్కర్ సార్ కోసం ఎందుకో నువ్వు ఆయన కోసం ఒక్కడన్నా లైఫ్లో త్యాగాలు చేస్తలేరు. నా ఇల్లు, నా జాబు, నా పెన్లము, నా పిల్లలు, నా అమ్మ నాయన, చరిత్రను మర్చిపోయి మీరే తిరుగుతున్నప్పుడు చరిత్ర కోసం మీకు మోసాలు చేయకుంటే ఇంకేం చేస్తారు? చరిత్రను మోసం చేయడానికి లీడర్లు తయారయ్యారు. ఇంతకుముందు ఒక రాజకీయ నాయకులు అంటేనే మోసం చేయాలని అందరు ఉండారన్న, 10% మంది మంచోళ్ళు ఉంటారు మాలాగా. జర్నలిస్టులు కూడా మీలాగా 10% మంది మంచోళ్ళు ఉంటారు. ఇలా నన్ను ప్రేమతో పిలిచినావంటే నీకు నచ్చినట్టు కాబట్టి నన్ను పిలిచినావు, నాకు నచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చిన. నువ్వు నిజాలు అడుగుతున్నావు, నేను నిజాలు చెప్తున్నా. ఇంత ఓపెన్గా చెప్పన్నమా నన్ను? ఓడు పాట రాపించుకుంటావు, తిరుగులేనోడు, కాలు మొక్కనోడు, ఎవడన్నా కాలు మొక్కనోడు పార్టీలల్లా ఎవడాడు చెప్పు? పార్టీ ప్రెసిడెంట్ కానించి ఎంపీ ఎమ్మెల్యేల కానించి, ఇప్పుడు ఓ వార్డ్ నెంబర్ పోయి సర్పంచ్ కాలు మొక్కుతాడు, సర్పంచ్ పోయి ఎంపీపీ కాలు మొక్కుతాడు, ఎంపీపీ పోయి జెడ్పీటీసీ కాలు మొక్కుతాడు, జెడ్పీటీసీలు అంతా పోయి ఎమ్మెల్యే కాలు మొక్కుతారు, ఎమ్మెల్యే పోయి ఎంపీ కాలు మొక్కుతాడు, ఎంపీ పోయి సీఎం కాలు మొక్కుతాడు. ఎక్కడన్నా కాలు మొక్కంది? బయట దేశంలో ఉంది. ఒక అమెరికా ఉంది, ఒక ఇంట్లో పని చేస్తుంది, మన ఇంట్లో ఫ్లోరింగ్ తుడుస్తుంది ఒక అమ్మాయి, పని ఆమె. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండు, మిస్టర్ జోస్ మై వర్క్ ఈజ్ ఓవర్, ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ అంటది. అవునా? అంటే వాడిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పేరు పెట్టి మిస్టర్ జోస్ ఐఎమ్ గోయింగ్ టు హోమ్ అంటది. ఇక్కడ దొర పటేల్ ఆడు ఏడికి ఎనుపూస బొక్క ఇరిగినోడు ఉంటాడు చూడు, అట్లా వంగుతుంటాడు. అంటే ఆ సిస్టమ్ చేంజ్ కావాలి, ఆ సిస్టమ్ చేంజ్ కావాలి. ఇవాళ నేను ఏ బట్టలు వేసినా, అన్న ఏ కార్లలో వచ్చిండో ఫేస్బుక్లో ఫోటో పెడతా కాదు, ఈడు ఏం చేసిండు, ఎంతమందికి పని చేసిండు, ఎంతమందికి విలువలు ఇచ్చిండు, విలువ తీసుకున్నాడు అనే దాని మీద చేయాలి. కానీ ఆయన చేశారన్న బరాబరి చెప్తారు, 100 ముచ్చట్లు చెప్తాడు, ఓపెన్గా చెప్తున్నా. నెక్స్ట్ ఇంకో పార్టీ వాళ్ళు చేయరా? నరేంద్ర మోడీ బ్లాక్ మనీ అన్నాడు, తెచ్చిండా? చేయలే కదా. నేను అదే అంటాను. ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు మన మహబూబ్నగర్లో కూర్చొని మోడీ అద్దెస్తానని ఇయ్యలేదు, ఇది చేస్తానని చేయలేదు, రాహుల్ ని ప్రధాని నేను ఏమంటున్నా, మీరు కూడా చేత కాకపోతే మోడీ అది చేసిండని అంటుండు. నువ్వేం చేసినావు అనేది ప్రజలకు తెలుసు, మోడీ ఏం చేసిండని ప్రజలకు తెలుసు. తర్వాత ఇంకో ఆయన కేసీఆర్ ఏం చేసిండు అనేది రాష్ట్రంలో తెలిసిందే. ఇవాళ ఈ 3 పార్టీలలోనే కొట్లాటలు ఉంటే ఎవడోడు గెలవవలసిందే మా దాంట్లో. మళ్ళీ కొత్తోడు ఉన్నాడన్నా. ఆల్టర్నేట్ ఇంకో పార్టీ బహుజన పార్టీ వచ్చినా కూడా ప్రజలు చూస్ చేసుకుంటలేరు కదా. ప్రజలు అటువైపు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం అన్న? ప్రజాస్వామ్యం కదా. ఒక మాట మాట్లాడదాం. ఇవాళ మనం మందకృష్ణ వచ్చి పార్టీ పెడితే నడుస్తుందా అన్న? ఇప్పటిదాకా ప్రూవెన్ రిజల్ట్స్ లేవు. మరి లేదు కదా. ఈవెన్ బీఎస్పీ ఆయననే ఓడగొట్టిండ్రు అన్న. బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫుల్ ఫ్లేజ్ గా మొత్తం నిలబెట్టిండు. ఓట్లు వేసిరా అన్న? ఓట్లు మనకు వేసిరా? ఇండిపెండెంట్ గా చాలా మంది వేసిరా ఓట్లు? 365 రోజులు వీళ్ళకి పింఛన్లు చేపించి దగ్గర కూర్చొని మొత్తం సేవ చేయాలి. ఇక అవతల అన్న 100 కోట్లు పెడతాడంట, 200 కోట్లు పెడతాడంట, ఇట్లా పోతారు. 10 రోజులలో మైండ్ చేంజ్ అవుతుంది. ఓటుకు నోటు బంద్ అనే తీసుకొస్తే 100కు 100% మారుతుంది వ్యవస్థ. ఓ అన్న మా ఇంట్లో మొన్న యూట్యూబ్లో చూసినావుగా, ఏమైందిరా అంటే 5 తులాల బంగారం పోయింది అంటుండు. ఎందుకురా అంటే మా ఇంటికి వాళ్ళని వస్తారేమో అని డోర్లు తీసి పెట్టిండంట, 5 ఓట్లు ఉన్నాయని. ఆడు దొంగ ఏం చేసిండంటే ఇంట్లోకి వెళ్ళి బంగారం అంతా తీసుకొని పోయిండంట. 5 ఓట్లకు 2,000 రూపాయలు పెట్టుకుంటే 10,000 రూపాయల కోసం 5,50,000 ఉన్నట్టుంది. 7 లక్షలు 8 లక్షలు మునిగిడు కాడు. ఇక గట్లాంటి జనాలు ఉన్నప్పుడు, గట్లాంటి పాలిటిక్స్ ఉన్నప్పుడు, ఇట్లాంటి నాయకులు ఉన్నప్పుడు అన్న ఇవాళ ఒక మాట, సరిహద్దుల సైనికుల ల్యాండ్స్ ఇవాళ మన స్టేట్ల రాజకీయ నాయకులు కబ్జా చేస్తలేరా? సరిహద్దుల ఎన్ఓసీలు ఇస్తలేరు. ఎన్ఓసీలు గవర్నమెంట్ అన్న, కబ్జాలు ఓల్ చేస్తున్న నాయకులే కదా ఒకటి. రెండోది నక్సలైట్లు చనిపోయారు, నక్సలైట్లు ఎదురు కాల్పులల్లా పోలీసు వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు ఎవరు బిడ్డలన్నా? రైతు బిడ్డలే కదా. ఈ జవాన్ రైతు బిడ్డనే కదా. అవునా? ఈ ముగ్గురు త్యాగాలు ఇప్పుడున్న పూర్వలకు తెలుసా అన్న? వాడు ఏం పాట వింటాడాడు? వానికి అర్థం కాని పాట వింటాడు. వాడు ఏం చేస్తాడన్నా? ఈ పబ్బులలో పోయి అడవులుగా తాగి ర్యాష్ డ్రైవింగ్తో గుద్దుతారు. ఈ సిస్టమ్ చేంజ్ కావాలంటే వ్యవస్థ కంట్రోల్ ఉండాలంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, నేషనల్ పిఎం
సరే మీరు అంటున్నారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని. సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అరే ఆయన, కేంద్ర హోమ్ మంత్రి మినిస్టర్ కూడా ఆయనే, అన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే. సో ఖచ్చితంగా ఇప్పుడు ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు బీజేపీ ఫెయిల్యూర్ అయిందా? బండి సంజయ్ కొడుకు అంత పెద్ద తప్పు చేసి దేశం అంతా ఒలికిపడ్డది. మరి మీ నాయకుడే కదా 9 రోజులు కాపాడినని తెలంగాణ రాజకీయాల్లో ఎవడు చర్చ జరుగుతుంది. కాపాడతాడన్నా? కేంద్ర హోంశాఖ కేంద్ర గవర్నమెంట్ ముందర స్టేట్ గవర్నమెంట్ ఎంతన్నా? ఎంతన్నా? డిస్కషన్ తలకాయ జరిగింది చెప్తున్నా నేను. నేనేమన్నా మనిషి అంతా కేంద్ర గవర్నమెంట్, ఇంటికి అంతా స్టేట్ గవర్నమెంట్. ఉమ్, స్టేట్ గవర్నమెంట్ బై మిస్టేక్లో తీసుకుంటే లేనిపోని చట్టాలు తీసుకొస్తారు. ఆ చట్టాల గురించి వాళ్ళకి మర్యాదకు వదిలేసినాం. ఆ మర్యాద తీసుకొని వచ్చి లొంగపోమని చెప్పినాం, తీసుకొని లొంగిపించారు. చేసిన తప్పు వల్లన్నా ఉమ్, అన్ని గవర్నమెంట్ అన్న, ఏ గవర్నమెంట్లో తప్పు లేదన్నా. నాయకులు ప్రోత్సహించుడే అన్న లేనోనికి చుట్టం, లేనోనికి చట్టం, ఉన్నోనికి చుట్టం అన్న. ఉమ్, ఎవడన్నుండని, మా పార్టీ ఉండని, ఎవడన్నుండని. ఇప్పుడు ఇట్లా మాట్లాడిన నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. 100 మంది మీద ఎట్లాంటి కేసులు చేసిరన్న? ఓ శ్రీనివాస్ యాదవ్ బ్రహ్మాండంగా మాట్లాడుతుండు, ఏదో ఫేక్ కేసు చేసిరనుకో రేపు నా మీద, ఈ జనాలు వచ్చి కొట్లాడతారా? ఉమ్. ఆ బాధ అనిపించి నేను మాట్లాడుతున్నాయి వాళ్ళన్నీ. నేనే తప్పు చేయను కాబట్టి మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి అంట కావాలని శ్రీనివాస్ యాదవ్ మీద కేసు పెట్టించిండట, లోపల కథ తెల్లారి టాపిక్ క్లోజ్. ఉమ్. అవును కదా? ఇట్లా నువ్వు ఇట్లనే అన్న 100 చెప్పిండు రేవంత్ అన్న. ఓకే, ఆ 100లో ఇది ఒకటి గంతే. ఏమవుతుంది? కేసీఆర్ 200 చెప్పిండు, ఉమ్. నరేంద్ర మోడీ 1000 చెప్పిండు. జనాలు ఇంటనే ఊరు జనాలు. ఇలా గ్యాస్ రేట్లు ఎంత పెరిగినాయి అన్న, పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో నీకు 40 రూపాయలు ఉండే పెట్రోల్, 30 రూపాయలు ఉండే డీజిల్. ఇవాళ 110 రూపాయలకు పోయింది, అయినా కూడా జయశ్రీరామ్ ఉమ్. కథం. రేట్లు ఎటో పోయినాయి, మనుషులు మీరు తగ్గిస్తామని చెప్పారు కదా, స్టేట్ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు కదా మీరు. అవునా నాన్న? స్టేట్ ట్యాక్స్ తగ్గిస్తాం, వాళ్ళు కూడా తగ్గిస్తామన్నారుగా, పెంచుకుంటూనే పోతూనే ఊరు కదా. ఇలా నువ్వు బంగారం కొనకని అంటున్నావు. బంగారం ఎందుకు కొనరన్నా? ఇంట్లో పిల్లనో పిల్లగాడ పెళ్లి చేసే బంగారం కొనుక్కుంటుంటామా? ఉమ్. నువ్వు ట్యాక్సులు తీసేయి, మేము తీసేస్తాం. నువ్వు తీసేయన్నా 30-40% నువ్వు తీసేయి, మా 26-36% మేము తీసేస్తాం. ఫస్ట్ పెద్ద చెయ్యి అయితే లేవాలి కదా. కానీ ఎన్నికల ముందు ఈ మాట చెప్పలేగా మీరు. ఏమన్నా వాళ్ళు కూడా చెప్పలే కన్నా మాకు. ఆ ఎన్నికల ముందు మీరు బీజేపీ మీద పోరాడారు. బడ్జెట్ లేదన్నా, ఇక ఉన్నమాట చెప్తాను నేను. బడ్జెట్ లేదు. మనం దేని మీద తీసుకున్నా తీవ్రంగా మనకు బడ్జెట్ లేదు. ఇప్పుడు చారాన్ని వస్తే బారాన కట్టవలసి వస్తుంది. అది మీకు తెలుసు, జర్నలిస్ట్గా లీడర్గా మాకు తెలుసు. అన్ని రేవంత్ అన్న మీద వేసుడు కూడా తప్పే. అంటే ఆయనకు సపోర్ట్ చేసుడు కాదు, కానీ ప్రభుత్వం కాడ పైసలు లేవు. ఆ రేవంత్ అన్న కాడ పైసలు ఎట్లా వేయాలి అన్న? ఇప్పుడు 4 భాగాలు పైసలు కట్టాలి, ఒకటే భాగం పైసలు ఉన్నాయి. ఇటు ఆపితే ఈడ్లోలి పెట్టి, అటు ఆపితే ఆడలోలి పెట్టి, ఇటు పోమ్మంటాం. ట్యాక్సులు పెన్సిల్ వదిలేయి. అట్లా దాని మీద పోతుంది ప్రభుత్వం. 100% ముందు రాబోయే కాలంలో తీసుకుపోదాం. సో మొత్తంగా అన్ని వ్యవహారాల్లో ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటారు. సెంట్రల్లో స్టేట్లో రెండిట్లో ఫెయిల్యూరే. రెండిట్లో ఫెయిల్యూర్ కాదు. స్టేట్ గవర్నమెంట్ కాడ ఫండ్ లేక ఫెయిల్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ కాడ నిండి ఫెయిల్ అవుతుంది. ఓకే, కుండ నిండా ఉంది నీళ్ళు, వాళ్ళు ఫెయిల్ అవుతారు కావాలని. ఇక్కడ ఫండ్ లేక ఫెయిల్ అవుతుంది. పని చేసేటోళ్ళు ఉన్నారు, బట్టి సార్ ఉండు, కింద మంచి వక్తలు ఉన్నారు. గతంలో మంత్రులు చేసేవాళ్ళు, గతంలో డిప్యూటీ సీఎంలు చేసిన దామాన్నుండు. ఉమ్మడి స్టేట్కి తెలుసు కదా రాజనరసింహ సార్. అట్లా ఏం లేదు, తయారుగా ఉన్నారు. ఇంకొక 2 ఏళ్లలో మొత్తం సెటిలైడ్ చేసుకుంటాం, పార్టీని మళ్ళీ కూడా గెటింగ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. సో మొత్తం మీద ఇది అంబర్పేట శ్రీనివాస్ గారు చెప్తుంది. ఖచ్చితంగా స్టేట్లో సెంట్రల్లో రెండిట్లో కూడా ఫెయిల్యూర్ ఉంది అని అంటున్నారు. ఒకరేమో నిండి ఫెయిల్యూర్, ఇంకోరేమో లేక ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.